అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఛానల్. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్నటి రోజున బాధ్యతలైతే చేపట్టడం జరిగింది. అయితే బాధ్యతలు చేపట్టిన వెంటనే 2 కీలక దస్త్రాల మీద సంతకాలు పెట్టారు. అదేంటంటే మొదటిది ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పునర్నిర్మాణం కోసం 130 కోట్లు వెచ్చించడం. అదేవిధంగా రెండవది అర్చకులకు సంబంధించి ధూప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు వాళ్ళకి జారీ చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, తిరుపతి దానికి సంబంధించి ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి దానికి అడుగులు వేసే విధంగా నిన్నటి రోజున దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా అర్చకులకి 10,000 రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేయడం, అదేవిధంగా హిందూ దేవాలయాల పునర్నిర్మాణం కోసం 160 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దీని గురించి ఏమంటారు సార్? ఇది చాలా వెల్కమింగ్ డెసిషన్ అండి. ఇది చాలా సంతోషించదగిన పరిణామం. తెలుగుదేశం కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయాల జీర్ణోద్ధరణ మీద ప్లస్ అర్చకులకు సంబంధించి ఓవరాల్గా బ్రాహ్మిన్ కమ్యూనిటీ గురించి వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. నాకు తెలిసి మొత్తం దేశంలో ఏ పార్టీ కూడా ఎన్నికలకు ముందర బ్రాహ్మణ వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇది చేస్తాము అని ఒక పెద్ద ఒక పేజీ మొత్తం మేనిఫెస్టోలో బ్రాహ్మణులకి కేటాయించిన ఏకైక సందర్భం ఇదే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించకుండా అమలు చేయటానికి మొత్తం అన్ని చర్యలు తీసుకోవటం అనేది చాలా సంతోషించదగిన పరిణామం. నేను ఇంత సంతోషించదగిన పరిణామం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంతకుముందు 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విధమైన చర్యలు తీసుకున్నాడు. అప్పుడు ధూప నైవేద్యాల కోసం చిన్న టెంపుల్స్ ఉంటాయి వెంకట్ గారు, మొత్తం ఆ టెంపుల్స్కి వాటి నిర్వహణకి డబ్బులు రావు, ప్లస్ అర్చకుడికి ఇచ్చేంత జీతం కూడా రాదు. హారతి పళ్ళెం మీద ఆధారపడాలి, అందులో కూడా ఎక్కువ డబ్బులు రావు. ఇంకా అందులో రానప్పుడు ఇంకా ధూప నైవేద్యాలు ఏం పెడతాడు, ఎట్లా పెడతాడు, పెట్టలేడు కదా అర్చకుడు కూడా. అందుకని స్వామి పస్తులు ఉండే పరిస్థితి ఉండేది అంతకు ముందర. ఈ పరిస్థితిని గమనించిన తర్వాత 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ధూప నైవేద్యాల కోసం ప్రతి టెంపుల్కి 5,000 రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టాడు. అదేవిధంగా అర్చక వెల్ఫేర్ ఫండ్కి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ని కూడా పెంచి అర్చకుల వెల్ఫేర్ని, సంక్షేమాన్ని ఆయన రెగ్యులర్గా పర్యవేక్షించేవాడు. దీంతోపాటు బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టేసి బ్రాహ్మిన్ కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చి బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన పిల్లలు, వాళ్ళు ఎవరైనా విద్యావంతులు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి కూడా సహాయం చేశారు. ఎవరన్నా దురదృష్టవశాత్తు ఎటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఉంటారు కదా, ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ బాధ్యత కూడా కలెక్టర్కి ఇచ్చేసేవాడు, కలెక్టరు శాంక్షన్ చేసేయచ్చు అనమాట. ఇటువంటి చర్యలు ఆ రోజుల్లో తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణులకు సంబంధించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయలేదు, మొత్తం అన్నీ ఆపేశాడు. ఎన్నికలకు ముందర, అంటే 2019 ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందర జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను పిలుచుకొని చంద్రబాబు నాయుడు చేసిన దానికి నేను 10 ఎక్కువ చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చాడు. బ్రాహ్మణులు నమ్మారు, ఇతను ఎక్కువ చేస్తానంటున్నాడు అని ఆశపడ్డారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేసాడో మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గానికి నిలువ నీడ లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి.
ఈ అర్చకులకు సంబంధించిన ఈ సంక్షేమ నిధి ఉంటుంది కదా, దాన్ని కొల్లగొట్టేశాడు. ధూపదీప నైవేద్యాలకి ఇచ్చే 5,000 రూపాయలని ఆపేశాడు. 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారో ఒక 5,000 రూపాయలు ఇచ్చేవాడు దేవాలయాలకి. నెలకి 5,000 ఇస్తేనే అందులో అర్చకుడికి ఏమన్నా మిగుల్చుకోవటం, స్వామికి ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి ఖర్చు చేయంగా ఆ ప్రసాదం తిని బతికే పరిస్థితి ఉండేది. అటువంటిది ఆ 5,000 రూపాయలే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇస్తే దేవాలయాలు ఏ విధంగా మనుగడ సాగించాలి? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే. కాబట్టి దేవాలయాలు మనుగడ సాగించకూడదు అన్న ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈ మొత్తం ధూపదీప నైవేద్యాలకి నిధులని ఆపేశాడు. ఈ రోజున మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అప్పుడు 2014-2019 మధ్యలో 5,000 రూపాయలు కాకుండా ఇప్పుడు తాజాగా ప్రతి దేవాలయానికి 10,000 రూపాయలు ఇవ్వాలి ధూపదీప నైవేద్యాలకి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం అనేది అది నిజంగా చాలా సంతోషం కలుగజేస్తున్నది. మనం ఏంటి అంటే, మనం బయటకు వచ్చి ఎన్ని కబుర్లు చెప్పినా మన సమాజం మొత్తం కూడా దేవాలయాల మీద ఆధారపడి బతుకుతుంది. అంటే దేవాలయాలు ఒక కట్టుబాట్లు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఏదన్నా ఊళ్ళో 2 కులాల మధ్య తగాదా వచ్చిందనుకోండి, పదరా రాముల వారి టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేసి చెప్పు అనే పరిస్థితి ఉంటుంది. అంటే ఏంటి, ఇది కులము దానికి సంబంధించింది కాదు, అన్ని కులాలకి సంబంధించి దేవాలయం అనేది ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి నువ్వు రాముల వారి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఇది చేయలేదని అని వాళ్ళు అనటం, దాని మీద వెళ్ళటం, టెంపుల్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ కూర్చొని మాట్లాడుకోవటం, ఒక డిస్ప్యూట్ని పరిష్కరించుకోవటం, ఇటువంటి వ్యవస్థ మన దాంట్లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది తరతరాలుగా వస్తూనే ఉన్నది. అందుకని అటువంటి వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవాలయాలని కాపాడుకోవటము అంటే మసీదుల్ని నాశనం చేయటం కాదు, దేవాలయాలని కాపాడుకోవటం అంటే చర్చిల్ని నాశనం చేయటం కాదు. ఏ వ్యవస్థ దానిదే. ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు ఏం చేస్తారు అంటే, చర్చిల్ని మసీదుల్ని అవి ఓటు బ్యాంకులు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటారు. దేవాలయాలు ఓటు బ్యాంకులు కాదు కదా, అందుకని దేవాలయ వ్యవస్థను నాశనం చేస్తారు. ఇది జరుగుతున్నది. దీనికి భిన్నంగా మీకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వినే ఉంటారు, మసీదులకు కూడా మసీదుల మరమ్మతులకి అంతకుముందు 2014 నుంచి 19 వరకు మసీదుల మరమ్మతులకి ఫండ్స్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ విజయవాడలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో హజ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి హజ్ హౌస్ కూడా నిర్మించడం జరిగింది. మసీదుల నిర్మాణానికి కూడా ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే వీళ్ళకి పాస్టర్లకి వాళ్ళకి వేతనాలు ఇవ్వటం అవన్నీ కూడా చేశారు, సంక్షేమ కార్యక్రమాలు. అందుకని ఇప్పుడు ఈ దేవాలయ వ్యవస్థ అంటే ప్రతి ప్రభుత్వం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ దేవాలయ వ్యవస్థని, దీన్ని జీర్ణోద్ధరణకి, ఆలయాల జీర్ణోద్ధరణకి డబ్బులు ఎవరిస్తారు వెంకట గారు చెప్పండి? అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, మీకు గుర్తుందో లేదో, యోగాళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇదే హామీని ఇచ్చాడు. మేము ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోటి నిర్మిస్తాము అని చెప్పాడు. ఆయన యోగాళం పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, మీరన్నట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన చేయటం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. మరీ ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలకి 10,000 ఇవ్వటం అంటే మీరు ఈ టెంపుల్స్ అంటే ఈ వ్యవస్థని కాపాడటమే కాదు, కొన్ని వేల కుటుంబాలు, అర్చకుల కుటుంబాలు, కొన్ని వేల మంది అర్చకుల కుటుంబాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతున్నారు. అందుకని నేను ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మొత్తం టోటల్ ఈ వ్యవస్థ తరఫున నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా, ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాను. సార్, ఇంకొకటి, గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో హిందూ ఆలయాల మీద ఎన్నో దాడులు చేసుకుని
ఉదాహరణకు చెప్పుకుంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం మీద దాడి చేయడం కావచ్చు, విజయవాడలో అమ్మవారి వెండి సింహాల చోరీ కావచ్చు, మరి ముఖ్యంగా అంతర్వేదిలో రథం తగలబెట్టడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటిది ఈ కూటమి ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఉంది. ఇప్పుడు జరగట్లేదుగా, ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు కదా, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేదుగా, అవకాశం ఉండదుగా. ఇప్పుడు అంతర్వేదిలో రథం తగలబెట్టారు, కేసు బుక్ చేసి వాడు ఎవడో చూడండి అయ్యా అంటే పిచ్చివాడు తగలబెట్టాడని పోలీసులు కేసు క్లోజ్ చేసేసారు. అసలు తేనెటీగలు కూడా తగలబెట్టాను కూడా చెప్పిన పరిస్థితులు. అవును. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికితే మన తల నరికినట్టే కదా. అటువంటిది ఆ విగ్రహం తల ఎవరు నరికారో ఇప్పటి వరకు అసలు కేసే లేదు. అంటే నువ్వు ఎంత నిర్లక్ష్యం, హిందూ ధర్మం పట్ల ఎంత నిర్లక్ష్యం వహించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రామతీర్థం సంఘటనతో తెలుసుకోవచ్చు. ప్లస్ అక్కడ ఈ మీరు చెప్పిన కనకదుర్గ రథం మీద సింహాలని మాయం చేసిన వాడు ఇప్పుడు మరి గెలిచినట్లు లేడు, ఓడిపోయారు. అంతే. ఇప్పుడు భగవంతుడి జోలికి మనం వెళ్ళిపోయి మనమే చాలా గొప్పవాళ్ళం అని విర్రవీగితే ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఈ ధూపదీప నైవేద్యాలకి డబ్బులు ఇవ్వటం కానీ, ఆలయాల జీర్ణోద్ధరణకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఈ చర్యలతోటి గ్రామాలలో ఒక అవేర్నెస్ వస్తుంది. మన దేవాలయాన్ని మనం కాపాడుకుందాం అనే అవేర్నెస్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రజలందరూ అలర్ట్గా ఉంటారు. ప్రజలందరూ అలర్ట్గా ఉన్నప్పుడు పిచ్చివాళ్ళు రథాలు తగలబెట్టడం, తేనెటీగలు వచ్చి రథాన్ని తగలబెట్టడం, షార్ట్ సర్క్యూట్లు జరగటం, అమ్మవారి సింహాలు మాయం కావటం, రాముడి తల నరికివేయటం, ఇటువంటి సంఘటనలు జరగటానికి అవకాశం తగ్గిపోతుంది. సమాజం మొత్తం అలర్ట్గా ఉంటుంది. దేవాలయ వ్యవస్థని కాపాడుకుంటారు. ప్రజలే రక్షణగా ఉంటారు. అందువల్ల ఎక్కడైనా ఒకవేళ ఈ వైసీపీ అంత కుట్రలు పన్నే బ్యాచ్ కదా, వీళ్ళే ఎక్కడైనా చెయ్యొచ్చు, వీళ్ళే ఎక్కడైనా చేయటానికి అవకాశం ఉంది. నేను అవకాశం లేదంటల్లా. ఒకవేళ పొరపాటున ఎవడైనా దారి తెప్పి వైసీపీ వాడు ఈ పని చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా చట్ట ప్రకారం అతన్ని శిక్షించడానికి ఎటువంటి వెనకాడదు. అందువల్ల ఆ భయం కూడా ఉంటుంది చేసేవాళ్ళు. అందుకని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అటువంటివి జరగకపోవచ్చు అని. అది నా విశ్లేషణ. ఎందుకంటే ప్రభుత్వం అంటే భయం ఉంటుంది కాబట్టి ఈ లంపెన్ ఎలిమెంట్స్ వచ్చి విజృంభించి ఇటువంటి నేరాలు, భగవంతుడి పట్ల అపచారాలు చెయ్యరు అనేది నా నమ్మకం. అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా కఠిన చర్యలు తీసుకుంటాను కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వెంకట గారు, తిరుమలలో మీకు అప్పుడు పసిపిల్లలు క్యూ లైన్లో నిలబడి పసిపిల్లలు ఏడిస్తే పాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజున చూడండి, మీరు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మీకు టిఫిన్ టైంకి టిఫిన్ వస్తుంది, భోజనం టైంకి భోజనం వస్తుంది, పసిపిల్లలకి పాలు వస్తాయి, పెద్దవాళ్ళకి మజ్జిగ వస్తుంది. అంటే అటువంటి సౌకర్యాలు కల్పించటం, భక్తులకి అటువంటి సౌకర్యాలు కల్పించటం అనేది అది మనకి భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించాలి ఏ పాలకుడైనా. అందులో కూడా తిందాం, అందులో కూడా మనమే తిందాం, వాడికి ఇచ్చేది ఏంటి అన్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ప్రస్తుతానికి లేరు. అందువల్ల అందరూ సంతోషించాల్సిన విషయం ఇది. చూశారు కదండి, హిందూ ఆలయాల నిర్వహణ, అదేవిధంగా అర్చకులకి ధూపదీప నైవేద్యాలకు సంబంధించి ఒక చక్కటి విశ్లేషణ అయితే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.